లోకేష్ కనకరాజ్ అచ్చంగా రాజమౌళి రూట్లోనే వెళ్తున్నాడా? పాన్ ఇండియా డైరెక్టర్ అయినా కూడా తను తమిళ సినిమాకే పరిమితమవుతున్నాడు. కోలీవుడ్ స్టార్స్ తోనే మూవీస్ చేస్తున్నాడు. చెర్రీ, ప్రభాస్, బన్నియాన్ కో నుంచి ఆఫర్స్ వచ్చినా నో చెప్తున్నాడు. ఎందుకు? తెగలు లోకేష్ కనకరాజ్ కి ఏమైంది? టాప్ స్టార్స్ ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా తను సై అనట్లేదు. వరుసగా తమిళ హీరోలతోనే మూవీస్ కి మూవ్ అవుతున్నాడు. నిజానికి విక్రమ్ హిట్ తర్వాత లోకేష్ కి రామ్ చరణ్ ఆఫర్ ఇచ్చాడన్నారు. కానీ తను మాత్రం తమిళ దళపతి విజయ్ తోనే లియో మూవీకి కమిట్ అయ్యాడు. సగానికి పైగా సినిమాని పూర్తి చేశాడు. గతంలో విజయ్ తో లోకేష్ కనకరాజ్ మాస్టర్ అంటూ మాస్టర్ పీస్ తీశాడు. ఆ హిట్ తర్వాత లియో అంటూ మరో మూవీ తీస్తున్నాడు. కనీసం ఆ తర్వాత అయినా టాప్ స్టార్స్ ఆఫర్ ని కన్సిడర్ చేస్తాడా అంటే మళ్లీ తమిళ తంబికి సై అంటున్నాడు. లోకేష్ కనకరాజ్ లియో తర్వాత తీయబోయేది సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ. ఇది పట్టాలెక్కకపోతే చరణ్ కథా చర్చలు సఫలమయ్యేవనే అంచనాలున్నాయి. అయితే రజనీ కెరీర్ లో ఇదే లాస్ట్ మూవీ కాబట్టే లోకేష్ తన ప్లానింగ్స్ అన్ని మార్చేసి సూపర్ స్టార్ కే సై అన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఖైదీ టైంలోనే రామ్ చరణ్, బన్నీ లోకేష్ కి ఛాన్స్ ఇచ్చారట. కానీ విక్రమ్ కి కమిట్ అవడంతో తను అటువైపు అడుగులేశాడు. తర్వాత లియో, వెంటనే రజనీకాంత్ సినిమా అంటున్నాడు. ఇవయ్యాకే తెలుగు హీరోల వైపు చూస్తాడేమో అంటున్నారు. రాజమౌళి ఎలాగైతే ఎక్కడి నుంచి ఆఫర్స్ వచ్చినా తెలుగు హీరోలతోనే సినిమాలు తీసినట్టు లోకేష్ కూడా తన కంఫర్ట్ జోన్ చూసుకుంటున్నాడని ఇస్తున్నారు.